ఇప్పుడు నల్గొండ ఎంపీకి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాను? బీజేపీ నుంచి సైదిరెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది బ్రదర్. బీజేపీ. అవును. ఎందుకు బీజేపీ? ఇప్పుడు సెంట్రల్‌లో బీజేపీ చాలా మంచి పనులు చేస్తుంది కదా! అందుకు బీజేపీ గెలిస్తేనే బాగుంటది. 100% సెంట్రల్‌లో చాలా మంచి పనులు చేస్తుంది. ఇప్పుడు చాలా మంచి పనులు చేస్తుంది. ఇంకా ముందు మేనిఫెస్టో కూడా అట్లనే ఉంది. కాబట్టి బీజేపీ గెలిస్తేనే బాగుంటది 100%. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గెలుస్తదా గెలవదో తెలవదు. మన స్టేట్‌లో గెలిస్తే వేరే స్టేట్‌లో గెలుస్తదా తెలవదు. మనం ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తేనే బాగుంటది. 100% బీజేపీకి ఓటేయాలి అందరూ. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తది. 100% మళ్ళీ మోడీనే మళ్ళీ గెలుస్తాడు. మనం కూడా అందరూ కూడా మోడీకే సపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఓటు మోడీకా సైదిరెడ్డికా? సైదిరెడ్డికి వేస్తే మోడీకి వేసినట్టే కదా! 100% సైదిరెడ్డికి వేస్తాము. అందరు 100% గెలుస్తాడు సైదిరెడ్డి. మోడీకి వేసినట్టే ఓటు. 100% సైదిరెడ్డి నియోజకవర్గం నుంచి గెలుస్తాడు. అంతే. తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చాయంటే బీజేపీయే వస్తాయి. నీ పేరేంటిది? నా పేరు సైదులే. సైదుల్ నా పేరు. సేమ్ పేరు. సేమ్. ఓటేటు మరి? ఓటు మోడీకే. 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 ఎందుకు మోడీకే? ఎందుకంటే ఇక మోడీ చేసే పనులు మనం చూస్తున్నాంగా. ఉమ్. అట్లా అందుకని కాబట్టి నా ఓటు అట్లా మోడీకే. ఉమ్. ఖచ్చితంగా మోడీ అంటే సైదిరెడ్డి అన్నట్టు ఇక లోకల్. అంతే. కాంగ్రెస్ ఎందుకు నమ్మరు మరి? కాంగ్రెస్ అట్లా ఏంటంటే కొంచెం ఇక అంతే. కాంగ్రెస్ గురించి అట్లా తెలుసు కదా ఇక మనం చెప్పలేం, పర్టికులర్గా చెప్పలేం. కానీ కాంగ్రెస్ చేసే పనుల గురించి, మోడీ చేసే పనుల గురించి తెలుస్తుంది కదా. కాకపోతే నా ఓటు అయితే మోడీకే.